ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్ని ధ్యానం చేసుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు అని తన క్రియను కొనసాగింపుడి. మీరు సంపూర్ణులు అవ్వాలంటే, అనునాంగులంటే విధేయత కలిగి దేవుని ఫాలో అవ్వాలంటే, విధేయత కలిగి దేవుని సేవించాలంటే మీరు సంపూర్ణులను అనునాంగులను ఈ లోకంలో ఏ విషయము కొదువు లేని వారినై సమృద్ధిగా ఉండాలంటే ఓర్పు అనే పాఠాలని నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తాయి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. ఎందుకంటే మీరు సంపూర్ణులవుతారు, అనునాంగులు అనగా దేవునికి విధేయతగా ఫాలో అవుతారు. ఏ విషయంలోనూ కొదువు లేని వారై ఒక స్తంభాలుగా ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా జీవించాలంటే ఓర్పు అను తన క్రియను కొనసాగించాలని దేవుడు యాకోబు ద్వారా, యేసు ప్రభు వారి సహోదరుడైనటువంటి యాకోబు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం 1999 సంవత్సరంలో దేవుడు నాకును ఈ వాగ్దానాన్ని ప్రామిస్ని చేశాడు. ఎలాంటి సమయంలో చేశాడంటే, నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి పాల్ జాషువా గర్భంలో ఉన్నాడు. అంతకు మరి నా భార్య ఆంధ్ర మహిళా సభ, హైదరాబాదులోని ఆంధ్ర మహిళా సభలో జాయిన్ చేసినప్పుడు రక్తం చాలలేదు. అలాంటి సమయంలో రక్తం ఇచ్చారు. మా అత్తగారు కానీ, మామగారు కానీ, మరి బామ్మర్దులు కానీ, మరి ఎలాంటి వారు కూడా మేమెందుకు రావాలన్నట్టు మాట్లాడారు. మరి నా జీవితంలో ఒక శిష్యుడు తప్ప ఎవరు కూడా నాకు సహకారులుగా లేని సమయంలో మరి డెలివరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడి, అలాంటి సమయంలో దేవుడు భయంకరమైనటువంటి స్థితిలో దేవుడు నాతో ఈ వాగ్దానం చేశాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఇది పరీక్ష. మీ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. మరి విశ్వాసం పేతురు రాస్తాడు విశ్వాసం గురించి. 1 పేతురు 1వ అధ్యాయంలో 7వ వచనంలో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల చేత శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే మీ అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన చేత నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును ఘనతయు మహిమయు మరి కలుగునని మరి యొక్క పేతురు కూడా రాస్తున్నాడు. మీ విశ్వాసమునికి కలుగు పరీక్ష, మరి నశించిపో సువర్ణానికి అగ్ని పరీక్షలు ఉంటాయి. కాబట్టి మీరు మీ మీ యొక్క పరిపూర్ణమైన మీ విశ్వాసమును ఈ శోధన చేత నిలిచిందని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత వస్తాయని. కాబట్టి మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకున్నాడని పౌలు అంటాడు. అలాగే మరి 11:6లో మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను అడుగువారికి ఫలం దయచేయవాడని నమ్మవలెను కదా అంటాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, తను అడుగువారికి
ఫలము దయచేస్తాడు. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. అయితే ఆ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. యాకోబు రాస్తున్నాడు, ఆ తర్వాత విశ్వాసానికి ఎలాంటి పరీక్షలు అంటే, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మరి ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకుని శోధనలు రావటం వల్ల మన జీవితంలో దేవుడు ఓర్పును దయచేస్తాడు. ఎంత ఓర్పు అంటే మీరు సంపూర్ణ అవుతారు, మీరు అనునాంగులు అవుతారు. మీ జీవితాంతం కూడా దేవునికి విధేయత కలిగి అనునాంగులంటే దేవునికి విధేయత కలిగి సేవించడం, దేవునికి విధేయత కలిగి జీవించడం. ఏ విషయంలో కూడా కుదువులైన వారై ఉండాలంటే ఓర్పు అను తన క్రియను కొనసాగించడని ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉన్నదంటే 5వ అధ్యాయము 10వ వచనంలో, నా సహోదరులారా మరి నా సహోదరులారా ప్రభు నామమున బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవమును మరి ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారు ధన్యులను కొలుస్తున్నాను కదా. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు ఎంతో సహించాడు కాబట్టి ఆయన సహనాన్ని గురించి మరి మీరు సహించిన వారు ధన్యులను కొలుస్తున్నాం కాబట్టి యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు. ఆయన ఎంతో జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడని మీరు తెలుసుకుని ఉన్నారు. తన స్నేహితుల విషయంలో, తన యొక్క భార్య విషయంలో, అంతకంటే ముఖ్యంగా తన కుమారుల విషయంలో, ఆ కుమార్తెల విషయంలో, ఆస్తి విషయంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన దూషించలేదు. దేవుణ్ణి దూషించి మరణం కమ్మని భార్య మాట్లాడినప్పటికీ, సాతాను బహుశోధల చేత బాధించినప్పటికీ, శారీరకంగా, మానసికంగా, లోకపరంగా అన్ని రకాలుగా దేవుడు ఆయన చుట్టూ, అతని గృహం చుట్టూ, అతని కుటుంబం చుట్టూ కంచె తీసివేసినప్పటికీ ఆయన నమ్మకంగా శోధనలు సహించినందుకు గాను ఆయన ఎంతో జాలిని నేర్చుకున్నాడు, ఎంతో కనికరాన్ని నేర్చుకున్నాడని యాకోబు భక్తుడే అంటాడు. కాబట్టి నీ జీవితంలో మరి సంపూర్ణ అవ్వాలంటే, అనునాంగులు అవ్వాలంటే, ఏ విషయంలో కొదువు లేని వారై ఉండాలంటే విశ్వాసం ఒకటే కాదు, ఆ తర్వాత మరి విశ్వాసమునకు కలిగి పరీక్షల్లో ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు నేర్చుకున్న తర్వాతనే సంపూర్ణత వస్తుంది. దేవునికి విధేయతగా ఫాలో అవుతావు. ఏ విషయంలో కూడా ప్రభు విషయంలో మరి సంపూర్ణంగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం లేఖనం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి యొక్క దేవుని యొక్క హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు ఎక్కడికి వచ్చారంటే, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, సృజించి తెలుసుకున్నట్టు మరి మండుచున్న చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, సృజించి తెలుసుకున్నట్టు మండుచున్నట్టు కొండకు మరి అగ్నికిని వారు మేఘమునకును మరి అక్కడికి రాలేదు, మరి బోరధ్వనికి రాలేదు, మాటల ధ్వనికి రాలేదు, మీరు సృజించి తెలుసుకోవడానికి రాలేదు. అయితే ఇంతకంటే మరి బలవంతుడైనటువంటి కొండకును తాకిన ఎడల రాళ్లతో కొట్టబడిన, చదవండి 20వ వచనం, ఒక జంతువైనను
ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని ఏ మాటయు తనతో చెప్పతాడని మరి వీటికి వచ్చి ఆ దర్శనమంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను. ఇక్కడ 22వ వచనంలో 23వ వచనంలో చెప్తాడు, ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమునకు రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన మరి పరిశుద్ధుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి మరి ప్రోక్షణ అర్పించినటువంటి రక్తానికి మీరు వచ్చి ఉన్నారు. జీవముగా దేవుని యొక్క వారంతా కూడా ఎక్కడికి వచ్చారంటే కొండ మీదకి వచ్చారు. కొండ మీద ఎవరు వస్తారంటే మరి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సంపూర్ణ మరి సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు మరి జ్యేష్ఠుల సంఘం వారు కొండ మీద ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి దేవుని జీవము గల కొండ మీద నీవు నివసించాలంటే విశ్వాసాన్ని దేవుని ద్వారా పొందుకోవాలి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు మీ క్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకొని కాబట్టి విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కాబట్టి మీరు సంపూర్ణులు అవ్వాలంటే అనునాంగులు అవ్వాలంటే ఏ విషయంలోనూ కూడా కొదువు లేని వారై ఉండాలంటే మరి మీ జీవితంలో ఓర్పును తన క్రియను కొనసాగించాలని దేవుని యొక్క లేఖను స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే సంపూర్ణ అవ్వాలంటే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఇప్పుడు కూడా సంపూర్ణతకు క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణత కలిగి జీవించాలని 11వ వచనం చూడండి. 4వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణ మరి క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ మరి గలవారమగినట్లు ఆయన ఈ విధంగా నియమించాడు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణ పురుషులు అవ్వాలంటే ఓపిక కావాలి. ఓపికతో మరి ఆయన కొరకు ఎదురు చూసిన వారు మాత్రమే. యాకోబు కూడా రాస్తాడు, ఓపికతో మన జీవితాల్లో 5వ అధ్యాయంలో సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉన్నది. చూడండి, వ్యవసాయకుడు మరి తొలకరి వర్షమునకును కడవరి వర్షమునకును మరి సమకూడ చేసి నిజమైనటువంటి ఆ యొక్క భూఫలం కొరకు ఏ విధంగా ఓపికతో కనిపెడుతూ ఉంటాడో ప్రభువు రాక వరకు ఆయన సమీపించిన కొలది మరి చివరి వరకు ఓపిక కలిగి ఉన్నది. మీ హృదయాన్ని కలవరపడని ఒకటి సహోదరులారా, మరి మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఇక మీదట మరి సనగకుడి. కాబట్టి సహోదరులారా, మీరు ఓపిక కలిగి ఉన్నది. తొలకరి వర్షం కొరకు మరి కడవరి వర్షం కొరకు ఈ విధంగా ఓపిక కలిగి ఉన్నప్పుడు మీరు ఫలం పొందుతారు. క్రీస్తు యేసు యొక్క ఫలం ఓపికతో వరకు ఓపిక కలిగి ఉండాలి. ఓపిక అనేది దేవుని యొక్క సుగుణాల్లో మరి గొప్ప స్వభావం. మీరు ఓపిక కలిగి ఉంటేనే క్రీస్తునందు సంపూర్ణ అవుతారు.
నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకుని దానికి క్వాలిఫై అయితేనే దేవుడు మరి యొక్క శోధనలు కలగజేస్తూ ఉంటాడు. మరి ఆ శోధనలు వచ్చినప్పుడు అవి మహా ఆనందం అని ఒకరు చెప్పారు కదా, ఒక దైవజనుడు మరి మంచి ఒక 1000 మంది వస్తారు, వాళ్ళు చాలు ప్రభు యొక్క శ్రమలు చాలు, వాళ్ళకి ఒక సంఘం ఒక 1000 మంది ఉంటారు. మరి ఆ దైవజనురాలు చెప్తారు ఏమనంటే, మరి విశాఖపట్నంలో సంసోన్ గారి భార్య రాణిమ్మ గారు చెప్పారు, ఇంతవరకు శ్రమలు చాలు, మరి నాకు మరి శ్రమలు చాలు ప్రభు అని ప్రార్థన చేయని చెప్పారు. నేనేమని ప్రార్థన చేశానంటే, నువ్వు ఎంతైనా శ్రమ పెట్టు, నాకు పర్వాలేదు, నీకు ఇష్టమైన రూపంలో నీ చిత్తానుసారంగా చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. మరి వారేమో శ్రమలు చాలు, మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి, భయంకరమైన శ్రమల్లో నువ్వు నడిచావు, ఇక నీకు శ్రమలు చాలు అని ప్రార్థన చేయి, దేవుడు మరి ఆ శ్రమలు ఆపేస్తాడంటే నేనేమన్నానంటే, సహించగలిగినటువంటి శ్రమ కంటే దేవుడు ఎక్కువగా శ్రమ పెట్టడు. కాబట్టి ఆ శ్రమకు కూడా, ఆ శోధనకు కూడా క్వాలిఫై అయితే ఆ శ్రమను మనం జీవితాల్లో దేవుడు పర్మిట్ చేస్తాడు. కాబట్టి నేనేమని ప్రార్థన చేశానంటే, ఎన్ని శ్రమలైనా సరే ప్రభువా, నీ యొక్క చిత్తాన్ని చేసే వ్యక్తిగా, నీ సాక్షిగా, మరి నీ యొక్క రూపాంతరం, మరి ట్రాన్స్ఫర్మేషన్, నీకు ఇష్టంగా ఎన్ని చేసినా పర్వాలేదు, కానీ నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయమని నా జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థించాను. కాబట్టి నా యొక్క సేవ ప్రారంభంలోనే భయంకరంగా శ్రమలు ప్రారంభమైనవి. వివాహంలో శ్రమలు, అటు అన్నదమ్ముల వల్ల శ్రమలు, కుటుంబాల వల్ల శ్రమలు. వివాహం చేసుకుంటే ఏమన్నా సంతోషం దొరుకుతుందంటే ఆ యొక్క మొదటి రాజు నుంచే మరి అలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వారికి ఎందుకో ఇప్పుడు కూడా వారు కూడా సేవ చేస్తున్నారు, గొప్ప సేవ చేస్తున్నారు. మరి వారికి ఉపకారం చేశాం, ధర్మం చేశాం. దేవుడు అంటాడు కదా, అట్టి యాగములు, ఉపకారములు, ధర్మములు చేయ మరిచిపోబడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైన యాగములని దేవుడు చెప్పాడు. అయినా సరే అట్టి యాగాలు చేసినప్పుడు కూడా వారికి ఎందుకో భయంకరమైన కసి, ద్వేషం. మరి అది మేలు చేసినప్పటికీ, ఉపకారం చేసినప్పటికీ ఏమాత్రం ఆశించక వివాహం చేసుకున్నప్పటికీ వారికి ఎంతగానో కసి, ద్వేషం. మరి నాకు ఆశ్చర్యం వేస్తుంది, అన్నదమ్ములకి ఎందుకు కసి అర్థం కాదు, బంధువులకి ఎందుకో కసి అర్థం కాదు, మరి వివాహం చేసుకున్న భార్యకి ఎందుకో. మరి అదంతా నాకు అర్థమైంది ఏంటంటే, సాతాను వారిలో సుఖనివాసం చేస్తూ మరి బామ్మరుదులకు, వారి భార్యలకి, మరి కుటుంబ సమేతంగా వారు 30 సంవత్సరాల నుంచి కూడా ఎడతెగని పోరాటం. మరి ఎందుకు పోరాడుతున్నారంటే, వారికి ఏమన్నా మేలు చేశారా? ఒక్క వస్తువు కూడా, వారు ఒక్క ఫ్యాన్ కూడా ఇవ్వలేని, మేము కోటీస్తున్నాం అంటారు, కానీ ఒక్క ఫ్యాన్ కూడా తన చెల్లెలకు కానీ మరి గిఫ్ట్గా ఇవ్వని వాళ్ళు. అయినప్పటికీ ప్రభువు బిడ్డలారా, మీరు శోధనలో పడినప్పుడు ఏమనించాలంటే మహానందం అని ఎంచుకోవాలి. మరి అలాంటి సమయంలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు సంపూర్ణులు అవ్వాలంటే, అనునాంగులు అవ్వాలంటే, ఏ విషయంలో కూడా పొదువు లేని వారే ఉండాలంటే అది మీ జీవితంలో ఓర్పు అనే ఒక గొప్ప మరి దేవుని యొక్క విధిని, తన క్రియను కొనసాగించాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మరి మన జీవితాల్లో కూడా యెషయా రాసిన గ్రంథం అట్లా దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆ యొక్క 30వ అధ్యాయము, యెషయా రాసిన గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఒకనొక సమయంలో మన జీవితాల్లో దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేస్తాడు. మరి ఎలాంటి 30వ అధ్యాయము 23వ వచనంలో, నేను నీ భూమిలో
నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు రావలసిన వాన ఆయన కురిపించును. దేవునికి స్తోత్రం. నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు రావలసిన వాన ఆయన కురిపించును. మరి నీ భూమి రాబడి అనేటువంటి బహు ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైనటువంటి గడ్డి బీలలో మేయుము. దేవుని స్తోత్రం. దేవుడు ఇలాంటి అనుగ్రహ ఐశ్వర్యాలతో కొండ తేనెతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. కారణం ఏంటంటే మరి నీ భూమిలో విత్తటకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. మరి ఎంతగా వర్షాన్ని పరిశుద్ధాత్మ నీ భూమిలో మరి విత్తుటకు కావలసినటువంటి వాన అనగా పరిశుద్ధాత్మను ఆయన కురిపిస్తాడు. నీ యొక్క భూమి రాబడి అయినటువంటి ఆహార ద్రవ్యం ఇచ్చును. దేవుని యొక్క వాక్యపు లోతుల్లో నువ్వు ఎన్నో గనులు, ఎంతో లోపల ఉన్నటువంటి అనుభవాలు, ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. అది విస్తారంగా అవుతుంది. విస్తార సార రసముల గలదై ఉండును. ఎంత అనుభవం అంటే విస్తారమైనటువంటి సారం రసముల గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు నీకు సంబంధించిన వారు విశాలమైనటువంటి గడ్డి బెల్లలో మేస్తారు. కాబట్టి మరి అలాంటి గొప్ప అనుగ్రహ ఆశీర్వాదం కావాలంటే మన జీవితాల్లో సంపూర్ణ అవ్వాలి, అనునాంగా అవ్వాలి. ఏ విషయంలో కొదులు లేని వారుగా మరి ఉండాలి. మరి ఆ సమయంలో దేవుడు అప్పటి నుంచే ప్రారంభించాడు ఒక మినిస్ట్రీ. మరి ఏ విధంగా 2004లో చెప్పాడు, జీసస్ పవర్ మినిస్ట్రీ ప్రారంభించమని దేవుడు నాతో వాగ్దానం చేశాడు. 2004వ సంవత్సరంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రకారంగా మరి నేను ఒక దైవ స్వరూపి సహవాసంలో ఉండేవాడిని బాల్యకాలం నుంచి. అయితే మరి వారందరూ కూడా యాంటీ అయిపోయారు. వారందరూ కూడా వదిలేసి యాంటీ అయినప్పుడు ఏమిటి ప్రభువా అని నేను అడిగినప్పుడు యెషయా రాసిన గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చదవని దేవుడు నాతో వాగ్దానం చేసి, ఈ విధంగా క్రమక్రమంగా దేవుడు నన్ను బలపరిచాడు. కాబట్టి మరి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుడి తొదకు ప్రభు యొక్క మహాశక్తి, మన శక్తి కాదు, మరి బంధువుల శక్తి కాదు, రక్త సంబంధుల శక్తి కాదు, మరి అంగు ఐశ్వర్యం ధనశక్తి కాదు. మరి ఏ శక్తి కావాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉన్నది. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క బలాన్ని బట్టి మరి బలవంతులుగా ఉండాలని. కాబట్టి మా జీవితంలో చివరికి ఎట్లా అయిందంటే ఎవరినైనా కలవాలంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే వారందరూ వారి ముందు మోకాళ్ళు వేయించుకుని ప్రార్థన చేయించుకునే నేను వారిలో ఉన్నటువంటి కొన్ని మరి స్వభావాలను బట్టి మరి వారిని మరి దూరం చేసుకోవాలి. మరి వారితో కలవడానికి నా మనసు అంగీకరించట్లేదు. మరి ఏ విధంగా 1 కొరింథీయులో ఏ విధంగా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా? మీరు క్రీస్తునందు పసిపిల్లలు కారా అని ఎన్నో రకాలుగా వాక్యపు అర్థంలో మరి వారిని చూసి మనం ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయి. మరి అలా ఉండడానికి గల కారణం ఏంటంటే మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మరి విశ్వాసం అనేది మరి దేవుడిచ్చినటువంటి వరం విశ్వాసాన్ని బట్టి. అంతేకాదు విశ్వాసానికి కలుగు పరీక్ష దేవుడిచ్చినటువంటి ఓపికను బట్టి ఆ యొక్క ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉంటే దేవుడు
దేవుడికి దేవుడిస్తాడు మహిమ, ఘనత, ప్రభావం. దేవుడిచ్చేటటువంటి మహిమ, ఘనత, ప్రభావం కొరకు మనం మన జీవితాల్లో ఎదురు చూసినప్పుడు మరి ప్రభువు రాకడి వరకు ఓపికతో కలిగే ఓపిక అనేది ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ఆధిక్యత. అది కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో వారు ఆ విధంగా చూస్తే ఓర్చుకున్న కొలది ఎన్ని రకాలుగా అంటే అది చెప్పలేనన్న రకాలుగా మరి ఆ యొక్క శ్రమలు రావడం ప్రారంభించింది. కాబట్టి తీరా గత 50 సంవత్సరాల్లో ఏంటి అని ఒకసారి ఆగి మరి పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే వారికి తెలియదు. ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళకి మేలు చేశాం, వారికి ఉపకారం చేశాం, అయినా సరే వాళ్ళు బాధలో ఉన్నారు. పోనీ వారేమన్నా మేలు చేశారా అంటే, వారేమన్నా ఉపకారం చేశారంటే ఎవరు కూడా ఉపకారం చేయకపోగా ఒక శిష్యుడు తప్ప మేలు చేయకపోగా మరి అందరూ కూడా మరి చివరికి సాతాను వారు హృదయంలో ఉన్నదిలే అని సరిపెట్టుకోవడం తప్ప, అయినప్పటికీ కూడా ప్రభు యొక్క మహిమ కొరకు కొనసాగించబడే మనం మన జీవితాల్లో క్షమించి ప్రేమించి మరి కొనసాగాలి. కాబట్టి ఆ యొక్క వాక్యాలు బట్టి మరి మనం మన జీవితాల్లో సంతోషంగా మరి నెమ్మదిగా జీవిస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఇచ్చినటువంటి సహోదరులారా, మరి మీ విశ్వాసములకు కలుగు పరీక్షల్లో ఓర్పును పుట్టేస్తాయి. కాబట్టి 99లో దేవుడు చెప్పాడు, మళ్ళా దేవుడు సంవత్సరానికి కుమారుని ఇస్తాను, నీ దగ్గరే ఉండి నీవే డెలివరీ చేయాలని, మరి మిగతా బిడ్డలను కూడా నువ్వే డెలివరీ చేయాలని, ఎక్కడికి పంపించొద్దని దేవుడు నాతో చెప్పినప్పుడు ఆ విధంగా మరి ఆ ఫాలో అయినప్పుడు నేను 99వ సంవత్సరంలో నవంబర్ 25వ తేదీన మరొక కుమారుడు పాల్ జాషువాని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు ప్రస్తుతం మేము ఊహించలేదు, ఆశ్చర్యకరంగా దేవుడు మరి ఆయనను పైకి లేపి మరి అమెరికా దేశంలో యుఎస్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ఓపీటీ చేస్తున్నాడు. ఆ కుమారుడు గురించి, జాబ్ గురించి మరి ప్రత్యేకమైన మరి నేను కూడా ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకమైన కాపుదల కొరకు పరిశుద్ధులుగా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి. ఆ కుమారుడు కూడా దేవునికి లోబడి మరి దేవుడు విడిచిపెట్టడు తన బిడ్డల్ని. మరి ఆయన గర్భంలో ఉన్నప్పుడే మరి నా కుమారులను దేవుడికి ఇచ్చేశాను. గర్భంలో ఉన్నప్పుడే ప్రభువుకి నాదంతా నీదే ప్రభువా సమర్పించాను. కాబట్టి మరి దేవుడు పెట్టమన్నాడు. ఏమని పేరు పెట్టమన్నాడంటే అగ్నిలో నుండి తీసిన కొరవలాగా ఉన్నాడు కాబట్టి యెహోషువ అని పేరు పెట్టమన్నాడు. అయితే నేనేం చేశానంటే నా బాల్యకాల సమయంలో నా పేరు మరి పాల్ అని పిలిచేవాళ్ళు. తర్వాత మరి 5వ తరగతి 10వ తరగతి అప్పుడు సువర్ణరాజుగా మార్చారు. కాబట్టి నేను పాల్ జాషువాని మరి కుమారుడికి నామకరణం చేశాం. మరి కుమారుడి కోసం మరి మీరంతా ప్రయోజకుడు అవ్వాలని, దేవుని కొరకు యుద్ధాలు చేయాలని, దేవుని కొరకు మరి నిలబడాలని, దేవుని యొక్క సైన్యంలో ఒక సభ్యుడిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా ఈ విధంగా మన జీవితాల్లో ఓర్పు ద్వారా ఎన్నో యోబు యొక్క సహనాన్ని మీరు ఓర్పుని తెలుసుకున్నారు కదా. ఆయన ఎంతో జాలి నేర్చుకున్నాడు, కనికరాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కాబట్టి మరి స్నేహితుల ద్వారా మరి శ్రమలు వచ్చినప్పుడు కూడా మరి యేసేపు కూడా సహోదరుల ద్వారా ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన క్షమించాడు, ప్రేమించాడు. మరి ఓర్పు ద్వారా ఎంతో దేవుని యొక్క ఆధిక్యతలు మరి ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు శిష్యులు కూడా ఎంతో ఓర్పుతో తన జీవితాన్ని కొనసాగించారు. ఓర్పు తన క్రియను
కొనసాగించడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సహాయకుడ, ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు ఉత్సహించి సంతోషించి ఆనందించే దినములో ప్రభా, మరి మీకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే అది మహా ఆనందం అని ఎంచుకొని అని సెలవిచ్చావు. దాని ద్వారా మీరు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారని మరి మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓర్పు ద్వారానే ఎన్నో వాగ్దానాలను స్వతంత్రించుకుంటామని మీ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నాయన, ఇదిగో తండ్రి, మీరే నడిపించండి, నిలబెట్టండి. మాకు కలిగిన వారందరినీ మరి క్షమించి ప్రేమించి ప్రభా, ఇదిగో తండ్రి నాయన, ఓర్చుకునే గొప్ప ధన్యత, ఓర్పు కలిగిన వారు ధన్యులను కొనుస్తున్నాము కదా అని ప్రభు మాట్లాడేవు తండ్రి. మీరు మాటలను బట్టి ప్రభు నీకు వందనాలు. మీరే నడిపించి సహాయం చేసి మీరు మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.